దేవుని సేవలో బహుబలంగా వాడబడుతూ అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటిస్తున్న మన దైవజనులు ఎవరైనా పి కరుణ్ కుమార్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి ప్రతిసారి మన కూటాలకు వచ్చి మనల్ని బలపరుస్తూ అంతగానో ఆత్మీయ ఆహారం అందిస్తున్న అయ్యగారికి వందనాలు. మరి ఈ సమయంలో మరి లేట్ చేయకుండా మన వాక్య సమయం కలుద్దాం కనుక అయ్యగారిని ప్రేమపూర్వక ఆహ్వానిద్దాం. అందరూ కూడా చప్పలు కొడుతూ ఆహ్వానించుకుందాం. చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధానంలో ఉపవాస ప్రార్థన కూడికలలో మనమందరము దేవుని నామమును స్తుతించడానికి, ప్రభు నామమును మహింపరచడానికి దేవాది దేవుడు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో దేవుని యొక్క అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్న దైవజనులు మరి ఎన్నో సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో మరి ఎంతగానో ప్రయాసపడుచు మరి దేవుని యొక్క పరిచర్యను మరి కొనసాగించు ఉన్న మరి దైవజనులు పాలయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. అలాగే మరి మా యొక్క సహోదరుడు అలాగే మిత్రుడు మరి జోబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సహోదరులు ప్రసాద్ గారికి వారికి నా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క శ్రేష్టమైన సమయమందు కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవాది దేవుడు అనుగ్రహిస్తున్న ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. లోకంలో చాలామంది ప్రజలు నశించిపోతూ ఉండగా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఈ మంచి అవకాశాన్ని ఆయన అనుగ్రహించారు. మరి ఉపవాస ప్రార్థన కూడికలు ప్రతి సంవత్సరం కూడా మీ మధ్యకు వచ్చి మరి వాక్య పరిచర్య చేయడానికి దేవాది దేవుడు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఇక సమయంలో కొద్ది నిమిషాలు మనందరం కూడా దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనం నుండి మనము ధ్యానం చేస్తున్నాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి కొరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వ్యక్తిని గూర్చి మనము ఎక్కువగా విని ఉండలేకపోవచ్చు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది అంతగా ఎక్కువగా ప్రాచుర్యం ఉన్నవారు, అంతగా ప్రాచుర్యం లేకపోయినా దేవుని యొక్క పని కొరకు చాలా బలమైన సాధనములుగా
వాడబడిన వారు ఎందరో బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఒక వ్యక్తి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన పేరు బెసలేలు. ఆయన పేరు బెసలేలు. ప్రియులరా, ఈ బెసలేలు గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఈయన పేరునకు అర్థము దేవుని యొక్క నీడలో ఉన్న, ఇన్ ద షాడో ఆఫ్ గాడ్, దేవుని యొక్క నీడలో ఉన్న అని అర్థాన్ని మనం చూస్తున్నాం. ఈయన కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఎందుచేత ఈ రోజున ఈయనను గూర్చి ఈ ఉపవాస ప్రార్థనలో మనము ధ్యానం చేయాలి అని గనక ఆలోచన చేస్తే, ఈయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమండి, తాలూకా. ఈ మధ్య కాలంలో కూడా తాలూకాలు ఎక్కువైపోయాయి. ఏమండి, అవునా కదా చెప్పండి? ఈ ఎలక్షన్ టైంలో తాలూకాలు, ఎమ్మెల్యే గారి తాలూకా, ముఖ్యమంత్రి గారి తాలూకా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి తాలూకాలు ఎక్కువైపోయాయి. నెంబర్ బోర్డు మీద, బైక్ మీద చూసినా, ఫేస్బుక్లో చూసినా, లేకపోతే ఈ యొక్క వాట్సాప్లో చూసినా తాలూకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఎక్కడ చూసినా పలానా వారి తాలూకా, పలానా వారి తాలూకా అని చెప్పి. ఈ బెసలేలు గురించి కూడా మనం ధ్యానం చేస్తే, ఈయన ఎవరు తాలూకా, ఎవరికి చెందినవాడు అని గనక మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఈయన హూరు మనవుడు, ఊరు కుమారుడు. హూరు మనవుడు, ఊరు కుమారుడు. తాత పేరు హూరు, తండ్రి పేరు ఊరు, ఈయన పేరు బెసలేలు. ఇది ఈయన బ్యాక్గ్రౌండ్. మరోసారి చెప్తున్నాను, తాతగారి పేరు హూరు. ఏమండి, తండ్రి గారి పేరు ఊరు. మీది ఏ ఊరు అంటారు చూసారా, ఆ ఊరు. ఆయన పేరే ఊరు. ప్రియులరా, తర్వాత ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన పేరు బెసలేలు. ప్రియులరా, హూరు అంటే తెలియని వారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఇశ్రాయేలీలకి అమాలేకీలకి యుద్ధం జరుగుతున్నప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, ఆ యొక్క దైవజనుడు అయిన మోషే గారి యొక్క చేతులు పైకెత్తబడినప్పుడేమో ఇశ్రాయేలీకి ఏమొచ్చింది? విజయం వచ్చింది. ప్రియులరా, చేతులకి ఎందుకు దిగిపోయేటప్పటికీ ఇశ్రాయేలీకు అపజయం వస్తుంది. అటువంటి సమయంలో దైవజనుని యొక్క చేతులు పైకెత్తడానికి ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చారండి. అందులో ఈ యొక్క అహరోను, హూరులు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క హూరు గారు ఎటువంటి కుటుంబానికి చెందినవాడు అంటే, ఇతడు ఒక ప్రార్థన పరుడైన హూరు గారి యొక్క కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ రోజున మనము ధ్యానం చేస్తున్న బెసలేలు. మోషే అనే దైవజనుడు ప్రార్థన చేయిచూ ఉండగా, ఆ దైవజను యొక్క చేతులు పైకెత్తిన హూరు గారి యొక్క మనవుడు అయిన బెసలేలును గురించి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ఈ బెసలేలు జీవితము నుండి ఎటువంటి ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉపవాస ప్రార్థనలో మనం గ్రహించవచ్చు. ఎందుచేత బెసలేలు గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు? ఈయనను దేవుడు ఏ విధంగా దేవుడు తన పనిలో నిలబెట్టాడు? ఏ విధంగా దేవుడు తన పనిలో ఈయన వాడుకున్నాడు అని గనక ఆలోచన చేస్తే, 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈయన గూర్చి మనం ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం ఈ సమయం అందు. మొట్టమొదటిగా 31వ అధ్యాయం 1వ వచనం మనం ధ్యానం చేస్తున్నామండి. చదవండి ఒకరు. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవుడును ఊరు కుమారుడైన బెసలేలును పిలిచితిని. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అందరూ గట్టిగా స్తోత్రాలు చెప్దాం. గట్టిగా స్తోత్రాలు చెప్దామా? మొట్టమొదటిగా ఈ యొక్క బెసలేలు అనబడిన వ్యక్తిని గూర్చి
మనము ధ్యానం చేస్తున్న విషయం ఏంటంటే ఇతడు దేవుని చేత పిలవబడిన వ్యక్తి. హీ వాజ్ కాల్డ్ బై గాడ్. ఇతడు దేవుని చేత పిలవబడిన వ్యక్తి. ఏమండి, ఎందుచేత ఇతడు దేవుని చేత పిలువబడ్డాడు? అందరూ పిలువబడతారు కదా, మనమందరం కూడా పిలువబడ్డాం. మరి బెసలేలు యొక్క పిలుపులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని గనుక ఆలోచన చేస్తే, అందరి పిలుపు లాంటి పిలుపు కాదండి బెసలేలును దేవుడు పిలిచిన పిలుపు. ఏమిటి ఈయన యొక్క పిలుపులో ఉన్న ప్రత్యేకత అంటే, 20 లక్షల మంది ప్రజల్లో దేవుడు బెసలేలును ఒక ప్రత్యేకమైన పని కోసం పిలుస్తున్నాడు. దేవాది దేవుడు అన్నాడు మోషేతో, నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా దాన్ని భాగములు చేసి ప్రత్యేకమైన కొలతతో దేవుని యొక్క ఇదిగో ఇచ్చిన ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని మోషేతో తెలియజేశాడు. మరి మోషే గారికి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించమని మాత్రమే చెప్పాడు. కానీ దానిని కట్టడానికి మోషే గారికి కాదు, మోషే గారి యొక్క కుమారులకు కాదు, అహరోనుకు కాదు, అహరోను కుమారులకు కాదు ఆ పనిని అప్పగిస్తా. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడానికి నేను ఒక వ్యక్తిని పిలుస్తున్నాను. నేను ఒక వ్యక్తిని పిలిచాను. ఎంతమంది ప్రజల్లో ప్రియులరా, 20 లక్షల మంది ప్రజలలో దేవుడు ఒక వ్యక్తి పేరును చెప్తూ ఏమని అంటున్నాడు తెలుసా? ఈ ప్రత్యక్షపు గుడారపు పనిని జరిగించడానికి బెసలేలు అనే పేరు గల వారిని ఈ పని కోసం నేను పిలిచాను. బెసలేల్ వాస్ కాల్డ్ బై గాడ్. ఈ బెసలేలు అనే వ్యక్తి దేవుని చేత పిలువబడ్డాడు. ఏమండి, ఈయన పిలుపులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? మోషే గారికి ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించమని చెప్పాడు. మోషే కుమారులు కాదు ఈ పని చేయవలసింది, లేకపోతే అహరోను కాదు, అహరోను కుమారులు కాదు. 20 లక్షల మంది ప్రజల్లో ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. ఆ వ్యక్తి ఈ రోజున ధ్యానం చేస్తున్న యొక్క బెసలేలు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. ఒక ఉద్యోగానికి ఎంతమంది పోటీ పడుతున్నారు ఈ రోజుల్లో? ఎంతమంది పడుతున్నారు? డిఎస్సి పడుతుందనుకోండి, కొన్ని లక్షల మంది దానికి పోటీ పడుతున్నారు. లక్షల మంది పోటీ పడితే ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? ఏమండి, ఒకవేళ 100 మంది ఒక ఉద్యోగానికి పోటీ పడుతున్నారనుకో, ఆ 100 మందిలో మీ ఒక్కరి పేరు సెలెక్ట్ అయ్యిందనుకో, మీరు ఎంత సంతోషిస్తారు? అందరికీ చెప్తారు ఏంటో తెలుసా? 100 మందిలో నా పేరు సెలెక్ట్ అయ్యింది, నాకు జాబ్ వచ్చింది. 1000 మందిలో నీ పేరు సెలెక్ట్ అయితే ఎంత గర్వంగా నువ్వు ఫీల్ అవుతావు. ఒక 10,000 మందిలో నీ పేరు సెలెక్ట్ అయితే ఎంత గర్వంగా నువ్వు చెప్పుకుంటావు. 1000 మంది కాదండి, 100 మంది కాదు, 10,000 మంది కాదు, 1,00,000 మంది కూడా కాదు. 20 లక్షల మంది ప్రజల్లో దేవుడు ఒక వ్యక్తి పేరును పిలిచి, ఒక వ్యక్తిని నియమించి, ఒక వ్యక్తిని నిర్ణయించి ఏమని చెప్తున్నాడు తెలుసా? ఈ పనిని చేయడానికి ఇదిగో మోషేతో ఇలా చెప్తున్నాడు ప్రభు. మరియు యెహోవా మోషేతో ఇలా చెప్తున్నాడు, చూడవయ్యా ఏంటో తెలుసా? నేను యూదా గోత్రములో ఊరు మనవడు, ఊరు కుమారుడైన బెసలేలు అనే పేరు గలవానిని ఈ పని కోసం నేను పిలిచాను. నిజంగా ఎంత గొప్ప అద్భుతమైన విషయం ఇది. 20 లక్షల మందిలో ఈయన పేరును దేవుడు ప్రత్యేకంగా పిలుస్తున్నాడంటే ఎంత ఉన్నతమైన రీతిలో దేవుడు బెసలేలును తన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. అదేమిటంటే బెసలేలు మాత్రమే కాదు, కానీ ఈ రోజున
ఈ ప్రార్థనా మందిరములో కూర్చుని ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఆయన పిలిచాడు అన్న విషయం నీకు తెలుసా? నేను దేవుని చేత పిలువబడ్డాను. ఐ ఆమ్ కాల్డ్ బై గాడ్. నేను దేవుని చేత పిలువబడ్డాను అని నువ్వెప్పుడైనా గర్వించగలుగుతున్నావా? దేవుని బట్టి, ఆయన నామమును బట్టి ఎప్పుడైనా నువ్వు సంతోషించగలుగుతున్నావా? ఒక మాటను మనం చదివితే ప్రియుల గలతీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం, గలతీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. 1వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవాలండి, త్వరగా చదవండి. అయినను తల్లి గర్భము నుండి తన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలచిన దేవుడు, స్తోత్రం కలుగును గాక. స్తోత్రాలు చెప్పండి. అస్సలు తిరగకూడదు అబ్బాయిలు. అన్న కూర్చోవాలి. నేను చాలా త్వరగా ముగిస్తాను, ఓకేనా? శుభవార్త ఏంటంటే త్వరగా వాక్యం ముగించబడబోతుంది. అందరి ముఖాల్లో నవ్వు కనిపిస్తుంది. అయ్యో త్వరగా వెళ్ళిపోవచ్చండి, ఆకలేసేస్తుందండి. నిజంగా ఉపవాసాలు ఉన్నవారు ఎంతమంది అండి? మీరు నవ్వుతున్నారంటే నిజంగా ఉపవాసం లేరని అర్థమేమనుకుంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? ఇంకా బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు, ద గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈస్ స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ us. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా చప్పలు కొడచ్చు. ప్రభు నామమును మనం మహింపరచబోతున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా తెలుసా? తల్లి గర్భమున నేను పడినది మొదలుకుని ఏం చేశాడు? ఆయన నన్ను ప్రత్యేకపరచి. ఎప్పుడు? నేను తల్లి గర్భములో నువ్వు పడినప్పుడే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. పౌలు గారు అన్నాడు, తల్లి గర్భమున పడిన మొదలుకుని ఆయన నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలచిన దేవుడు. చూస్తారా? దేవుడు మనల్ని ఆయన కృప చేత మనలను పిలిచాడు. ఈ రోజున ఇక్కడ ఉన్న వారందరూ ఎందుచేత ఆయన సన్నిధిలో ఇక్కడ కూర్చున్నారో తెలుసా? యు హ్యావ్ బీన్ కాల్డ్ బై గాడ్. నువ్వు దేవుని చేత పిలవబడ్డావు. దేవుని చేత పిలవబడ్డావు. ఇంకా వాక్యాన్ని మనం చదివితే 2వ దశలోనిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 2వ దశలోనిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 2వ దశలోనిక 3:7 చదువుతున్నామండి. అలాగే మరి ఒక మాటను 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశములైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు, స్తోత్రం కలుగును గాక. చూడండి సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును ఒక్కసారి మీరు చూడండి. స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడండి? మిమ్మును పిలిచిన పిలుపును ఒక్కసారి మీరు చూడండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. మీ పిలుపును ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీ పిలుపును చూడండి. ఏంటి మన పిలుపు? దేవుడు మనల్ని ఎటువంటి పిలుపుతో ఏ విధముగా ఆయన మనల్ని పిలిచాడు చూడండి. మరోసారి చదువున్న మాటను, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును ఒక్కసారి మీరు చూడండి. ఇందాక చదివిన వాక్య భాగము 1వ దశలో, క్షమించాలి, 1వ దశలోనిక 4వ అధ్యాయం 7 వచనది. 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు, స్తోత్రం కలుగును గాక,
దేవుడు నిన్ను పిలిచాడు, లోకములోంచి పిలిచాడు కదా. సంఘం అనగానే ఎక్లీషియా, దాని అర్థము యు వర్ కాల్డ్ బై గాడ్, కాల్డ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. లోకములో నుండి పరిశుద్ధులుగా జీవించుటకు నీవు పిలవబడిన వ్యక్తివి. ఏమన్నట్టు తెలుసా? పరిశుద్ధులగుటకే ఆయన మిమ్మును పిలిచాడు. మనల్ని దేవుడు పిలిచాడండి. ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఆయన మన పిలిచాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనలను పిలిచాడు. తర్వాత కొరింథీ పత్రికలు ఏమంటాడు తెలుసా? సహోదరులారా, మీ పిలుపును ఒక్కసారి మీరు చూడండి. ఏంటా పిలుపు? ఎలాంటి పిలుపుతో దేవుడు పిలిచాడు? మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్పవారినైనను గొప్ప వంశముల వారినైనను ఆయన పిలవలేదు గాని. స్తోత్రం కలుగును గాక. ఎవరిని పిలవలేదటండి? ఆయన జ్ఞానులనైనను గనులనైనను గొప్ప వంశం వారినైనను పిలవలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు, స్తోత్రం కలుగునుగాక, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడట? వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత చదవండి. దేవుడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని, స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. దేవుడు పిలుపు ఎలాంటి పిలుపుతో పిలిచాడు? మనం బలహీనులమే, మనం అజ్ఞానులము, మనము బలము లేని వారము, మనము వెర్రి వారము అని. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? జ్ఞానులైన పిలవలేదు, నిన్ను దేవుడు పిలిచాడు. బలవంతులైన పిలవలేదు, దేవుడు నిన్ను పిలిచాడు. ప్రియులారా, మనం గర్వించవలసిన విషయం ఏంటో తెలుసా? మనకి ఈ లోకంలో ఏమీ లేకపోవచ్చు, మనకు దేవుడు ఒక ధన్యత ఇచ్చాడు. అదేంటో తెలుసా? మనము దేవుని చేత పిలువబడ్డాం. సువార్త వలన ఆయన మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాడు. ప్రియులారా, ఆయన ఎలాంటి పిలుపుతో పిలిచాడంటే గొప్పవారిని పిలవలేదు కానీ నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానులు ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. బలవంతులు దేవుడు పిలవలేదు, దేవుడు నిన్ను పిలిచాడు. ఎంత గొప్ప అద్భుతమైన విషయం. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రముఖులు అనబడిన వారు చనిపోయారు. నిన్న రతన్ టాటా గారు చనిపోయారు. అంతకుముందు ప్రియులారా చాలా కోటీశ్వరుడు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి ఎవరు? రామోజీ రావు గారు చనిపోయారు. ఇంకా చాలా మంది ప్రముఖులైన వ్యక్తులు చనిపోతున్నారు. ఏమండి, మీకు విషయాన్ని చెప్తున్నాను. గొప్ప ధనవంతుల కంటే, గొప్ప పేరు ప్రఖ్యాతి గాంచిన వారి కంటే, కోట్లు గట్టించిన వారి కంటే ఈ రోజున ఆయన సన్నిధిలో కూర్చుని ఆరాధిస్తున్న మనము ధన్యులము. ఎందుచేతనో తెలుసా? వారికి దేవుని పిలుపు లేదు. ఈ రోజున మనము దేవుని యొక్క పిలుపును కలిగి ఉన్నాం. ఎవరైనా నీ దగ్గర అంటూ ఉండొచ్చు, అమ్మ నీ దగ్గర ఏం లేదు, యేసుప్రభుని నమ్ముకున్నావు, నీకు ఇల్లు లేదు, నీకు స్థలం లేదు, నీకు ఆస్తి లేదు, నీకు అంతస్తులు లేవు, నీకు మేడమిద్దులు లేవు, నీకేమీ లేవని అంటూ ఉండవచ్చు. కానీ ఒకటి చెప్పండి, ఏంటో తెలుసా? నీకంటే నేను ధన్యుడను. నీకంటే నేను ధన్యుడు. ఎందుకో తెలుసా? నేను దేవుని పిలుపును కలిగి ఉన్నాను. ఈ రాత్రి గనక నేను చనిపోతే నేను ఎక్కడుంటాను? దేవునితో ఉంటాను. స్తోత్రం కలుగును గాక. కానీ రక్షణ లేని వ్యక్తి చనిపోతే అతను ఎంత కోటీశ్వరుడైనా కావచ్చు. రామోజీరావు గారు చనిపోయారు, ఆయన ఎంత కోటీశ్వరుడైనా కావచ్చు. ప్రియులారా, ఎంతో సంపాదించి ఉండవచ్చు, ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ విచారకరమైన విషయం తెలుసా? రక్షణ లేకుండా చనిపోయాడు. గొప్పవాడే, ధనవంతుడే, జ్ఞానవంతుడే, కానీ దేవుని యొక్క పిలుపు లేదు. ఈ రోజున మనము ధన్యులము. ఎందుచేతనో తెలుసా? దేవుని చేత మనం పిలవబడ్డాం. ఆయన రక్షణలోనికి మనం వచ్చాం. సువార్త వలన ఆయన మనల్ని పిలిచాడు. ప్రియులారా, ఎందుచేత నువ్వు సంతోషించాలి, ఎందుచేత నువ్వు ఆనందించాలంటే
బెసలేలునను ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచిన దేవుడు ఈ రోజున నిన్ను కూడా ఆయన ఒక ప్రత్యేకమైన పని కొరకు తన సంఘములోనికి పిలిచాడు. చప్పలు కొడుచు ప్రభు నామమును మనం మహింపడదాం. గట్టిగా చప్పలు కొడదామా? పురుషులు కూడా ప్రతి ఒక్కరూ దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడండి. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనమును మనం ధ్యానం చేస్తున్నాం. 10వ వచనం, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునేటకు మరి జాగ్రత్త పడుడి. స్తోత్రం కలుగును గాక. సహోదరులారా ఏమన్నాడు? మీ యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చయపరుచుకుంటకు మరి జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఇంకో విషయం చెప్తున్నాను, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పని కోసం ఆయన పిలుస్తున్నాడు. నీకంటూ దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు. సంఘంలో ఏదో నువ్వు వచ్చి వెళ్ళిపోవడం కాదు. కొంతమంది చర్చికి ఎందుకు వస్తారో వాళ్ళకే తెలియదు. కొంతమంది హాజరు వేయించుకోవడానికి వస్తారు. కొంతమంది వస్తారు, వాక్యం స్టార్ట్ అవ్వగానే ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతారు. వాక్యం అయ్యేంత వరకు ఇంకా నిద్ర పోతూనే ఉంటారు. ఇంటి దగ్గర మంచం లేక కాదు, ఏదో వచ్చామన్న పేరుకి ఇక్కడ వచ్చి ఆ యొక్క ఇంటి దగ్గర చేసే కార్యం ఇక్కడే చేస్తారు, నిద్రపోవడం. పిల్లలు మీరు గమనించండి, కొంతమంది దేవుని సన్నిధికి ఎందుకు వస్తారో వారికి తెలీదు. మా చర్చిలో కావడం ఉంది, ఆరాధన ముగించేస్తామనగా 10 నిమిషాల ముందు వస్తుందండి ఆవిడ. 10 నిమిషాలు ఆరాధన అయిపోద్ది, అప్పుడు వస్తుంది అనమాట. వచ్చి ప్రియులరా 10 నిమిషాలు అయిపోద్ది, ఇంకా ఆమెను చెప్పేస్తాం. ఆమెను అనగానే అందరికంటే ముందు పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవడానికి. చర్చికి వచ్చేటప్పుడేమో తాబేల్లో వస్తారట, ఇంటికి వెళ్ళినప్పుడు చిరతపుల్లా పరిగెడతారట. మీరు కాదండి బాబు, కొంతమంది. స్తోత్రం కలుగును గాక. మీరందరూ మంచోళ్ళు అండి, వందనాలు చెప్పండి. ప్రియులారా కొంతమంది ఉంటారు, చర్చికి వచ్చినప్పుడు ఎలా వస్తారటండి, తాబేలు. ఇంటికి వెళ్ళినప్పుడు చిరుతపులు చూడండి ఎంత స్పీడ్గా పరిగెడతాదో. మన మధ్యకి వచ్చిందంట అది. ప్రియులారా మీరు గమనించండి, చిరుతపుల్లాగా. అయ్యగారు ఎక్కడ వచ్చిందట, తర్వాత ఇక్కడెక్కడ రావులపాలెం వరకు కూడా వచ్చేసిందటండి. స్తోత్రం కలుగునుగాక. అమ్మ కంగారు పడకని, మీ దగ్గరికి మాత్రం రాదు. పిల్లలు మీరు గమనించండి, చర్చికి వచ్చినప్పుడేమో తాబేల్లా వచ్చి, ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో మన స్టేటస్ పెట్టారని చూశాను. చర్చికి వచ్చినప్పుడు తాబేల్లా వస్తారు, ఇంటికి వెళ్ళినప్పుడు చిరుతుపుల్లా పరిగెడతారు. అదే ఆవిడ చేసే కార్యం. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను విను, నువ్వు సంఘానికి ఏదో హాజరు వేయించుకోవడానికి రావద్దు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఆయన సంఘములో పిలిచాడు. ఒక పనిని దేవునికి అప్పగించాడు. పిల్లల కొంతమందిని సువార్త ప్రకటించే పిలుపుతో దేవుడు పిలిచాడు. కొంతమందిని సంఘంలో పరిచర్య చేయడానికి దేవుడు పిలిచాడు. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క కృపా వరమును అనుగ్రహించి ఆ కృపావరమును తన పని కొరకు ఉపయోగించడానికి దేవుడు పిలిచాడు. ఉపవాస ప్రార్థన అడుగుతున్నాను, నీ ఆత్మీయ వరం ఏంటో నువ్వు గుర్తించావా? దేవునికి అనుగ్రహించిన ఆత్మీయ వరం ఏంటో నువ్వు తెలుసుకున్నావా? అయ్యా నాకు దేవుడు ఒక ఆత్మీయ వరం ఇచ్చాడు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ వరాన్ని నువ్వు ఉపయోగించుకోకపోతే, ఇంట్లో కత్తి కొన్నావు, కొత్త కత్తి, దాన్ని ఉపయోగించడం లేదు, ఇంట్లోనే ఆ బీరువాలోనే పెట్టుంచేస్తున్నావు, ఎప్పటికీ వాడలేదు. కొన్నాళ్ళకి ఆ కత్తి ఏమైపోద్దండి? చెప్పండి, పదునుగా ఉంటుందా? తుప్పు పట్టేస్తుంది, అది పని చేయదు. ఇంకా కొన్నాళ్ళు ఉంచామంటే ఇంక మొత్తానికి పని చేయదు. అలాగే దేవుడు నీకంటూ ఒక ఆత్మీయ వరం ఇచ్చాడు. దేవుడు నీకంటూ ఒక పిలుపునిచ్చాడు. ఇక్కడ 20 లక్షల మందిలో బెసలేలును ప్రత్యక్షపు గుడార పనిని నిర్మించడానికి దేవుడు ఇతన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు సంఘములో ప్రియులారా నిన్ను సువార్త ప్రకటించడానికి పిలిచాడా? పరిచర్య చేయడానికి పిలిచారా? విశ్వాసమందు ఇదిగో నిలబడుటకు దేవుడు పిలిచాడా? లేకపోతే దేవుని యొక్క సేవలో సహకరించుటకు దేవునిని పిలిచాడా?
దేవుని పని కొరకు ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలిచాడా? నీ పిలిపి ఏంటో ఎప్పుడైనా గుర్తించావా? దేవునికి ఏ వరం ఇచ్చాడో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? దేవుడు మనందరినీ పిలిచాడు. సంఘంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చి దేవుడు తన పనిలో ఆయన వాడుకుంటూ ఉంటాడండి. ఎవరు ఏ పిలుపు లేని వారు కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మనం గుర్తించవలసిన మొదటి విషయం, దేవుడు నన్ను పిలిచిన పిలుపును నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? బెసలేలు దేవుని చేత పిలువబడిన వ్యక్తి. రెండవది మనం చూస్తున్నాం ప్రియులారా, అదే వెనక్కి వెళ్తున్నప్పుడు నిర్గమకాండం 31వ అధ్యాయం 2వ వచనంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు పిలిచాను విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు, సానబెట్టుటకు, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధమైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను వానిని నేర్పుటకు, వానిని నేను దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. బెసలేల్లో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే అతడు దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి. చెప్పండి, దేని చేత? కొంచెం గట్టిగా చెప్పండి, దేని చేత? దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వ్యక్తి. దేవుని ఆత్మ చేత అతను నింపబడ్డాడు. హీ వాజ్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. అతడు దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి. ఎందుకో తెలుసా? ప్రభు ఏమంటున్నాడంటే, నేను వానిని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఏమంటాడండి? ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఇక్కడ ఆ వాటర్ బాటిల్ ఉంది, ఒకసారి ఈ వాటర్ బాటిల్ మనం చూస్తున్నప్పుడు ఇందులో వాటర్ ఉంది. ఇందులో ఏముందండి? చెప్పండి, ఇందులో ఏముంది? వాటర్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క బాటిల్ని ఇది పూర్తిగా నీటితో నింపబడింది అని మనం చెప్పము. ఎందుకు చెప్పమండి? ఇందులో సగం మాత్రమే నీళ్ళు ఉన్నాయి. ప్రియులారా, కొన్ని బాటిల్స్లో ఇంతే ఉంటుంది, కొన్ని బాటిల్స్ సగం ఉంటుంది, కొన్ని బాటిల్స్ అయితే పూర్తిగా నీటితో నింపబడుతుంది కదా, పూర్తిగా అంచుల వరకు. ఈ యొక్క బాటిల్ని ఎప్పుడు ఇది సంపూర్ణంగా నీటితో నింపబడింది అని చెప్తామంటే, ఇది అంచుల వరకు నీళ్లతో నిండినప్పుడు మనం ఏం చెప్తామంటే, ఇట్ ఈస్ ద ఫుల్ ఆఫ్ వాటర్. ఇది సంపూర్ణంగా నీటితో నింపబడింది అని చెప్తాం. చాలామంది పరిశుద్ధాత్మ విషయంలో కూడా అంతే. అందరూ సంపూర్ణంగా దేవుని ఆత్మతో నింపబడడం లేదు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? బెసలేలు అనే వ్యక్తిని నేను వానిని ఆత్మ పూర్తిగా చేసి ఉన్నాను, నా పని చేయడానికి, విచిత్రమైన పనులను కల్పించడానికి, బంగారముతో వెండితో ఇత్తడితో పని చేయడానికి, పొదుగుటకై రక్తములను సానబెట్టడానికి, కర్రను కోసి చెక్కుటకు, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు వానికి కలుగునట్లు వానిని ఆత్మపూర్ణునిగా దేవుడు తన ఆత్మతో నింపాడటండి. ప్రియులారా, మనమందరము కూడా బెసలేలు వలె దేవుని ఆత్మతో నింపబడాలి. ఎలాగూ ఒకసారి ప్రభు ఒక మాట కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను చెప్తాడు. చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో ఏమనంటున్నాడండి? మద్యముతో ఏమి చేయొద్దు, మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై
యుండుడి. స్తోత్రం కలుగును గాక. అయ్యా పురుషులు ఎవరు చదవరా వాక్యం ఏంటి నాకు తెలియదు. ఏమని అన్నాడు? మద్యము చేత మత్తులై ఉండొద్దు. కిందేమన్నాడమ్మా? అయితే ఆత్మపూర్ణులై ఉండడి. అవండి, ఎప్పుడైనా ఈ వాక్యం చదివినప్పుడు మీకు డౌట్ వచ్చిందా? పైనేమో త్రాగుబోతుడు గురించి చెప్పాడు, కిందేమో పరిశుద్ధాత్మ నింపుదల గురించి చెప్తున్నాడు. ఇవి రెండు ఎందుకు పక్క పక్కన రాయబడ్డాయి? వెనకాల ఉన్న వారు ఆలోచించాలి ఒకసారి. ఏమంటున్నాడండి? మద్యము చేత మత్తులై, పైనేమో త్రాగుబోతుడు గురించి, కింద ఏమంటున్నాడు? రెండు కలిపి రాయబడ్డాయండి అక్కడ. ఎందుకు ఇవి రెండు కలిపి రాయబడ్డాయి? ఎందుకు ఈ రెండింటిని దేవుడు కలిపి రాయించాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మద్యము చేత మత్తులై ఉండొద్దు. మద్యము ధరలు తగ్గాయటండి, శుభవార్త అది. అదేంటండి పురుషులందరూ నవ్వేస్తున్నారు? ఆ నూనె ధరలు కాదు, మద్యం ధరలు తగ్గాయి. ప్రియులారా మీరు గమనించండి, మద్యముతో ఏమి చేయొద్దట? మత్తులై ఉండొద్దు. మద్యము చేత మత్తులై ఉండొద్దు. కానీ కింద అన్నాడు, అయితే ఆత్మపూర్ణులై, అంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఉండండి. ఏంటండి మద్యము చేత ఎందుకు చెప్పాడు తెలుసా? పైన మద్యాన్ని గురించి జాగ్రత్తగా వినాలి. ఒక మద్యమును సేవించిన వ్యక్తి ఎలా అయితే మద్యము వలన ప్రభావితము చేయబడతాడో, అయ్యే పురుషులు వింటున్నారా? మద్యము సేవించిన వ్యక్తి మద్యం వల్ల ఎలా అయితే ప్రభావితం చేయబడతాడో, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ వలన ప్రభావితము చేయబడాలి. అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఏమండి, త్రాగినోడు ఎలా ఉంటాడో మీకు తెలుసు. మొన్న ఎవడో ఒకడు త్రాగేసి నా బండిలోకి వచ్చి పడిపోయాడు. ఏమండి, అలా ఇలా ఇలా అలా తూలుతూ నా బండిలోకి వచ్చి పడిపోయాడు. ఈ రోడ్డు ఏంటి ఇలా వెళ్తుందా అన్నాడు. ఆడు శుభ్రంగా తాగేసి వాడు అటు ఇటు తిరుగుతూ ఏమని తెలుసా? ఈ రోడ్ ఏంటి ఇలా వెళ్తుంది అన్నాడు. నేను అన్నాను, ఈ రోడ్డు కాదు, నువ్వే అటు ఇటు వెళ్తున్నావు అన్నా నేను. పిల్ల తాగేసి వాడేంటి తెలుసా? సరిగ్గా నడాలనుకుంటున్నాడు. విన్నారా? సరిగ్గా నడాలనుకుంటున్నాడు, నల్లాపోతున్నాడు, అలా తిరుగుతున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, ఇలా. నేను ఎందుకైనా మంచిదని స్లో అయిపోయానండి. స్లో అయిపోతే ఆడేం చేయ తెలుసా? వచ్చి నా బండి మీద పడిపోయి అన్నాడు, ఈ రోడ్డు ఏంటి ఇలా వెళ్తుంది, ఇలా వంకరకి వెళ్ళిపోతుంది ఏంటి? రోడ్డు కాదయ్యా, నువ్వే వంకరకి వెళ్తున్నావు. గల కారణం ఏంటి తెలుసా? లోపల ఉన్న దానిని బట్టి నువ్వేం చేయబడుతున్నావు? నడిపించబడుతున్నావు. అది అందుకని చాలామంది అన్నారు, మా ఆయన చాలా మంచోడండి, కొంచెం చొక్కేస్తేనేనండి, త్రాగితేనేనండి దుర్మార్గుడు, త్రాగకపోతే మంచోడు కదా. చాలామంది మాట్లాడతారు. అయ్యా మా ఆయన గారు ఎంత మంచోడో తెలుసండి, త్రాగితేనేనండి సమస్య. ఒక త్రాగినోడు వ్యక్తి, ప్రియులారా మీరు గమనించండి, మద్యము సేవించిన వ్యక్తి ఏమండి, అతడు మద్యము చేత ప్రభావితం చేయబడతాడు. మద్యము చేత అతడు నడిపించబడతాడు. అతడు దానిని బట్టే ప్రవర్తిస్తాడు, దానిని బట్టే మాట్లాడతాడు, దానిని బట్టే నడుస్తాడు, దానిని బట్టే ప్రియులారా అతని యొక్క ప్రవర్తనంతయు కూడా దాని చేత ప్రభావితం చేయబడుతుంది. ఒక రోజున మా చర్చి బిలీవర్ ఒక ఆవిడ ఆపరేషన్ చేయించుకుంది. ప్రార్థన చేద్దామని వెళ్ళాం. అదే సమయంలో మా చర్చిలోనే ఒక పిఎంపి డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా వచ్చారు. ఇద్దరు వెళ్ళాం. వెళ్ళేటప్పటికి వాళ్ళ ఆయన గారు కొంచెం త్రాగుతారు. త్రాగితే ఏం జరిగిందంటే, ప్రియులారా మేము ప్రార్థన చేద్దామని నిలబడుతున్నాం. ఈలోగా పక్కింటి వాడి యొక్క కుక్క మొరుగుతుందండి. పిల్లలు వింటున్నారా? పక్కింటి వాడి యొక్క కుక్క మరుగుతుంటే ఈయన గారు వెళ్ళిపోయాడండి కుక్క మీద గొడవకి. ఎవరి మీద గొడవకి వెళ్ళిపోయాడు తెలుసా? కుక్క మీద గొడవకి వెళ్ళిపోయాడు. ఏయ్ నన్ను చూసి ఎందుకు మరుగుతున్నావు అన్నాడు. కుక్క మీద గొడవకి వెళ్ళిపోయాడు. కుక్క మీద గొడవకి వెళ్ళిపోతే ఆ కుక్క మీద ఈయన గొడవ పడడంతో ఆ పక్కింటి ఆయన కూడా మందు బాబేనంట, కుక్క గల ఓనరు. ఆయన వచ్చేసి ఏయ్ నా కుక్కను అన్నవేంటని చెప్పేసి ఈయన మీద గొడవ పడుతున్నాడు. పిల్లలు మీరు గమనించండి, అస్సలు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఆయన డ్రింక్ చేశాడు, ఈయన డ్రింక్ చేశాడు. చివరికి ఏం చేసామండి, ఈయన తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టేసి తలుపేస్తాం. పోన్లేరా బాబు గొడవ చల్లారుతుందని అనుకున్నా.
ఈలోగా ఏం చేశాడంటే ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాం. ఈలోగా మరలా వెనక తలుపు తీసుకుని వచ్చేసి గొడవ పెడేస్తున్నాడు. అక్కడ వెనక తలుపు తీసుకుని వచ్చేసాడండి. పిల్లలు మీరు గమనించండి, ఎందుకంటే ఒక మద్యము సేవించిన వ్యక్తి ఎలా అయితే మద్యం వలన ప్రభావితము చేయబడతాడో, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు పరిశుద్ధాత్మ వలన ప్రభావితము చేయబడాలి. గట్టిగా చప్పలు కొడుచు ప్రభు నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? మద్యము చేత మత్తులయుండుకుడి, అయితే అందులో దుర్వ్యాపారం కలదు అని చెప్తూ, అయితే ఏం చేయాలి తెలుసా? ఆత్మపూర్ణులై. స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థనలో మనమందరము పరిశుద్ధాత్మ చేత నింపబడుదుము గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పిల్లలు ఒక మాట చెప్తున్నాను, నీవు గనుక పరిశుద్ధాత్మ చేత నింపబడితే మద్యము సేవించిన వ్యక్తి అతను తనంతట తాను మాట్లాడు, మద్యము చేత ప్రభావితం చేయబడి మాట్లాడతాడు. మద్యము సేవించిన వ్యక్తి మద్యము వలన ఇదిగో అతడు ప్రవర్తిస్తాడు. మద్యం వలన అతడు ఇదిగో తన యొక్క క్రియలన్నీ చేస్తూ ఉంటాడు. ఈ రోజు నువ్వేం చేయాలి తెలుసా? నిజముగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం నువ్వు జీవిస్తావు. చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. అయ్యా నన్ను పరిశుద్ధాత్మ చేత నింపండి అయ్యా, నీ ఆత్మ చేత నేను నింపబడాలి. ఎంతమంది ప్రభు సన్నిధిలో ఆశిస్తున్నారు? ఏమండి, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు లూకాసు సువార్త 4వ అధ్యాయం, లూకాసు సువార్త 4వ అధ్యాయం పిల్లలు 1వ వచనం మనం చూస్తున్నప్పుడు, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు దేవుని ఆత్మ చేత అరణ్యములో నడిపించబడి. దేని చేత నడిపించబడ్డాడని ఆయన 2 మాటలు ఎక్కడ ఉపయోగించబడ్డాయి అయ్యా? 2 మాటలు. అరే బాబు రే, అసలు అలా చేయకూడదు మీరు అని కూర్చోబెట్టాను. 4 చొక్కా కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. ఇంకా బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం. అయ్యా పురుషులు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చప్పలు కొడుచు బిగ్గరగా ప్రభు నామమును మహింపడతాం. గట్టిగా చప్పలు కొట్టాలి. ఇంకా బిగ్గరగా చప్పలు కొడుచు ప్రభు అద్భుతమైన నామమును మనమందరం కూడా మహింపడతాం. పురుషులు కూడా చాలా మంది చప్పలు కొట్టడం లేదు. విగ్రహాల్లా దేవుని సన్నిధిలో ఉండడానికి వీలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో ఎక్కడో 6 కొడితే ఇక్కడ టీవీ దగ్గర చూస్తూ తొడలు కొట్టేసుకుంటున్నాడు ఒకడు. అక్కడ ఎవడో 6 కొట్టాడు, ఇక్కడ కొట్టేసుకుంటున్నాడు. వీడు ఏంట్రా ఏమైంది వీడికి కొట్టేసుకుంటున్నాడు అని అడిగాను. ఎవడో 6 కొట్టాడటండి అక్కడ. ఏంటి ఇది? అక్కడ 6 కొట్టాడట. క్రికెట్ ఎవడో 6 కొడితే ఇక్కడ కొట్టేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మావేశంతో మాట్లాడితే చప్పలు కొడుతూ ప్రభుని మహింపరచలేవా? రాజకీయ నాయకుల ప్రసంగాలు చూడండి, దాంట్లో ఉప్పు ఉండదు, ఏముండదు, దాంట్లో సారం ఏముండదు. ఆడు చెప్పేటప్పటికి కింద ఉన్న వాళ్ళు ఊగిపోయి తొడలు బాధేసుకుని గంతులేసేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆసక్తితో మాటలు అంగీకరించాలి. గట్టిగా గట్టు చప్పట్లో పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఒక ఆవిడ ఉంది, ఇలాగే ఉంది, నేను కొట్టను, ఏం చేస్తావో చేసుకో. ఒక రోజున ఎవరో ఒక ప్రొఫెసర్ గారు అటండి, అమ్మ ముగించేస్తున్నా, ఒక ప్రొఫెసర్ గారు అందరూ చప్పలు కొడుతున్నారంట, ఆయన చప్పలు కొట్టలేదట, ఇలాగే ఉన్నాడట. అందరూ గట్టిగా చప్పలు కొడుచు దేవుని ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తుండే పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా అందరూ చప్పలు కొడతారు, నువ్వెందుకు కొట్టమంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అట చప్పలు కొట్టాడట. అందరూ చప్పలు కొడతారు, నువ్వు నేను కొట్టరా, నేనెవరు ప్రొఫెసర్ అయ్యా నేను. ఏం జరిగిందో తెలుసా? కొట్టలేదు, అందరూ చప్పలు కొడుతూ దేవుని స్తుతిస్తున్నారు. వీళ్ళరా వారం రోజులకి హార్ట్ అటాక్ వచ్చేసి ఐసీయూలో ఉన్నాడట. స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఐసీయూ అంటే అర్థమేంటి తెలుసా? దేవుడు అంటున్నాడు ఐసీయూ అంటున్నాడు. నేను మిమ్మల్ని చూస్తున్నాను. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఐసీయూ అంటే అర్థం ఏంటి తెలుసా? నేను నిన్ను చూచుచున్నాను. హల్లెలూయా. వీళ్ళని మీరు గమనించండి. ఎందుకు డాక్టర్లు అన్నారు ఈ రోజున ఏంటో తెలుసా?
రోజుకి 3 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టాలట, స్తోత్రం కలుగునుగా. అంటే అలా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 10 నిమిషాలు చప్పలు కొడితేనంటండి గుండె సంబంధిత వ్యాధులు రావట, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందట. ఇలా చెప్పారండి ఒక చర్చిలోని. ఇంకా ఆపట్లేదు చప్పట్లు అయ్యారు, ఇంకా ఆపట్లేదు చప్పట్లు. ఒక ఆవిడ గట్టిగా కూడా వేస్తుంది, వాయ్ వాడు రీజన్ అంటే, అమ్మ నువ్వు దేవుని స్తుతించడానికి చెప్పావా, ఆరోగ్యం కోసం పడుతున్నావా చప్పట్లు? డాక్టర్లు చెప్తే మనం వింటాం, దేవుడు చెప్తే మనం వినం, సేవకులు చెప్తే మనం వినం. ప్రభు ఎప్పుడో చెప్పాడు, సర్వజనులారా చప్పట్లు. ఆమేన్. దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం ఇక్కడ యేసు క్రీస్తు గురించి వ్రాయబడిన 2 మాటలేంటో తెలుసా? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. యేసు ప్రభు దేనితో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మ. ఏంటండి? పరిశుద్ధాత్మ పూర్ణుడై. తర్వాత ఏం చేస్తున్నాడు? తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత. దేని చేత నడిపించబడ్డాడు? ఈరోజు నువ్వు దేని చేత నడిపించబడుతున్నావు? ఎవరి చేత నడిపించబడుతున్నావు? ఏ ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావు? చాలా మంది ఉన్నారు దురాత్మ చేత నడిపించబడేవారు ఉన్నారు, సాతాను శక్తుల వల్ల నడిపించబడేవారు ఉన్నారు, పిల్లరా వారి వీరి మాటల చేత నడిపించబడేవారు ఉన్నారు. ఇక్కడ ఏమని చెప్తుంది తెలుసా? యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎవరి చేత నడిపించబడుతున్నాడు? ఆత్మ చేత అరణ్యములోనికి. ఈ రోజున ప్రార్థించు, ప్రభువా యు హ్యావ్ టు లీడ్ మై లైఫ్, ఐ హ్యావ్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడాలి అయ్యా, నీ మార్గంలో నడవాలి. పరిశుద్ధాత్మ వలన ప్రభావితము చేయబడి పరిశుద్ధాత్మ వలన నేను మాట్లాడాలి, పరిశుద్ధాత్మ వలన నేను పని చేయాలి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నేను నడవాలి. ఏమండి ఇంకో విషయం చెప్తున్నాను, పలహారాలు పంచిపెట్టేవారు కూడా ఏమని అంటున్నాడు తెలుసా? పలహారాలు పంచిపెట్టేవారి గురించి అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 3వ వచనం మనందరికీ తెలుసు, చాలాసార్లు ధ్యానించాం. అక్కడ పలహారాల దగ్గర చిన్న సమస్య వచ్చింది. అయితే పలహారాలు పంచిపెట్టే వారిని గురించి కూడా ఏమన్నట్టు తెలుసా? పరిచారకులు, సంఘ పరిచారకుల గురించి, మీలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటో తెలుసా? వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీస్, వారు దేనితో నింపబడాలట? ఏమండి దేనితో? పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులని మీరు. వాళ్ళకు కూడా దేనితో నింపబడాలట? సంఘ పెద్దలు కావచ్చు, సంఘ పరిచారకులు కావచ్చు, ఏమండి విశ్వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ వలన నింపబడాలి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నిన్ను తన ఆత్మ చేత నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ప్రార్థించు, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నింపు, నీ ఆత్మ చేత నన్ను నడిపించు. ఏమండి ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపడతారో వాళ్ళు ఎప్పుడు ప్రార్థన, వాక్యము, పరిచర్య, ఏమండి ఆత్మ సంబంధమైన పాటలు, దేవుని యొక్క కార్యాలు, ఇవి వాళ్ళ రుచి చూస్తారండి, వారి జీవితాల్లో కనిపిస్తాయి. మనమందరం కూడా పరిశుద్ధాత్మ వలన నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడి. నెంబర్ 1, దేవుని చేత పిలువబడిన వాడు బెసలేలు. 2వది దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. 3వది నేను చెప్పి ముగిస్తున్నానండి. 3వది మనం చూస్తున్నప్పుడు ప్రియులారా వెనక్కి వెళ్తున్నాం మరలా 31వ అధ్యాయం 5, 6 వచనాలు నిర్గమకాండం. కింద మనం చూస్తున్న 6వ వచనం చివరి భాగంలో, నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానము ఉంచి ఉన్నాను. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. అందరూ గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. 3వది బెసలేలు దేవుని జ్ఞానముతో నింపబడిన వాడు. అందరూ చెప్పాలి, దేనితో నింపడ్డాడట? దేనితోనండి చెప్పండి, దేనితో? అతని హృదయములో నేను ఏముంచాను? జ్ఞానము ఉంచాను. ఏముంచానండి? ఏమన్నా మీకు విషయం చెప్తున్నాను, జ్ఞానం లేకపోతే చాలా సమస్య. ప్రతి ఒక్కరికి జ్ఞానము కావాలి. ప్రతి
ప్రతి ఒక్కరికి జ్ఞానము కావాలి. ఇక్కడ అంత గొప్ప ప్రత్యక్షపు గుడారపు పనిని చేయడానికి ఏం చేస్తున్నాడు తెలుసా దేవుడు? ఇతనికి నా జ్ఞానమును ఇతనికి అనుగ్రహిస్తున్నాను. ఇతని హృదయములో నా జ్ఞానమును నేను పెట్టి ఉన్నాను. నా జ్ఞాన ప్రకారం నేను అనుగ్రహించిన జ్ఞానము ప్రకారము అతడు దేవుని పని చేయాలి. మానవ జ్ఞానమును బట్టి కాదు. చాలామంది మనుషుల జ్ఞానమును బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. లోక జ్ఞానము కాదు, మానవ సంబంధిత జ్ఞానము కాదు. ఈ జ్ఞానము ఏ జ్ఞానమో తెలుసా? దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. తెలుసండి, ఈ లోకములో ప్రతి మనిషికి, వింటున్నారా, నాకేం అక్కర్లేదని నన్ను అనుకోవడానికి వీలేదు. ఎందుకో తెలుసా? కుటుంబాన్ని నడిపిస్తున్న నాయకును ఉన్న నీవు నీ కుటుంబాన్ని నడిపించడానికి జ్ఞానం కావాలి. ఏమండి, ఒక స్త్రీగా ఉన్నావు, ఒక ఇల్లాలుగా నీ బిడ్డలను నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి నీకు జ్ఞానం కావాలి. అందుకని బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. అంటే ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, ఇల్లు లేకపోయినా పర్లేదు. కొంతమంది జ్ఞానం లేక కుటుంబం అనే ఇల్లు కూల్చేసుకుంటున్నారు. కుటుంబం అనే ఇల్లును కూల్చివేసుకుంటున్నారండి. ప్రియులారా, చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చాలా కుటుంబాలు మనం చూస్తున్నాం, విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏమండి, ఈ రోజు వివాహం అవుతుంది, మరలా నెల రోజులకే వారికి ఎడబాటు వచ్చేస్తుంది. జ్ఞానం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రియులారా, వివాహమైన కొద్ది సంవత్సరాలకే భర్తతో భార్య భర్తలు విడిపోతున్న పరిస్థితులు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు. ఒక మాటను చెప్తున్నాను, నేటి దినాల్లో ఆ యొక్క సాతానుడు కుటుంబ వ్యవస్థపై ఎంతో బలముగా దాడి చేస్తున్నాడు. వాడు ఇక జ్ఞానం లేకపోతే ఇల్లు కూల్చేసుకుంటావు. అయ్యా, పురుషుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఒక నాయకుడు, నీకు జ్ఞానం కావాలి. పిల్లలు, మీకు జ్ఞానం కావాలి. దైవజనులుగా సంఘాన్ని నడిపిస్తున్న మాకు జ్ఞానం కావాలి. రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి కావచ్చు, దేశాన్ని పరిపాలించే వ్యక్తి కావచ్చు, గ్రామాన్ని పరిపాలించే వ్యక్తి కావచ్చు, ప్రతి ఒక్కరికి జ్ఞానము కావాలి. జ్ఞానం లేకపోతే వ్యర్థమండి. సొలొమోను రాజు 18 సంవత్సరాల వయసులో రాజాధికారాన్ని అధిష్ఠించాడు. 18 years when he became the king of Israel. ఇజ్రాయెల్ కథ రాజు అయినప్పుడు ఎంత ఆయన వయసు? 18 సంవత్సరాలు. ఆయన ఏమీ అడగలేదు, ఒక్కటి ప్రార్థించాడు, ప్రభువా, నీ ప్రజలందరినీ కూడా నడిపించాలంటే నాకు వివేకము, జ్ఞానము నాకు దయచేయండి. నీ ప్రజల్ని నడిపించాలి. ఇదిగో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రియులారా, అతడు యేసుక్రీస్తు తర్వాత ఈ భూప్రపంచంలోనే అతని వంటి జ్ఞానవంతులు ఇంకెవ్వరూ కూడా లేరటండి. స్తోత్రాలు కలుగును గాక. ఎంత గొప్పగా అతడు ఆశీర్వదించబడ్డాడు, ఎంత గొప్ప జ్ఞానవంతులయ్యాడు. బైబిల్ సెలవిస్తుంది, మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుకున్న ఎడల అతడు దేవునిని, యు హ్యావ్ టు ఆస్క్ గాడ్. మీకు ఇంకో మాట చెప్తున్నాను, అమ్మా, ప్రభు మందిరములో ఎలా కూర్చోవాలో కూడా మనకి జ్ఞానం కావాలి. దేవుని యొక్క వాక్యము ఎలా వినాలో కూడా మనకి జ్ఞానం కావాలి. వింటున్నారా? అయ్యా, ప్రభు యొక్క సన్నిధిలో మనము ఎలా ప్రవర్తించాలో కూడా మనకు జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే చూడండి, కొన్ని సంఘాల్లో అది సంఘమో తెలియదు, మార్కెట్టో కూడా తెలియదు. వాక్యం చెప్తానే ఉంటారు, ఎవరి పనులు వారివే. మీరందరూ చాలా మంచోళ్ళండి, వందనాలు చెప్పండి ఒకసారి. మీరు అలాంటి వాళ్ళు కాదమ్మా, మీరు చాలా మంచోళ్ళు. లాస్ట్ ఇయర్ వచ్చాను, అప్పుడు కూడా మీరు అందరూ మంచోళ్ళనే అన్నానా లేదా? అంతకు ముందు సంవత్సరం వచ్చాను, మంచోళ్ళనే అన్నానా లేదా? ఎప్పుడైనా చివటంలో ఉన్న సంఘ బిడ్డలు చెడ్డోళ్ళని అన్నానండి నేను? అందుకనే చప్పలు కొట్టండి గట్టిగా. మీరు చాలా మంచోళ్ళు. దేవుని యొక్క సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో, నీ దేవుడైన యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాక్యం విన్నప్పుడు అత్యాసక్తితో. లూదియా ఏం చేస్తుందో తెలుసా? పౌలు గారు మాట్లాడుతున్న మాటలు అత్యాసక్తితో ఆమె అంగీకరించింది దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం ఏంది. అందుకనే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఈ 3 రోజులు ఎంతో ప్రయాసతో పాలయ్య గారు, ఇదిగో వారి కుటుంబం ఎంతో ప్రయాసపడి ఈ ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు.
ఎందుకో తెలుసా? నీవు జ్ఞానమందు నువ్వు అభివృద్ధి చెందాలి. నువ్వు దేవుని యొక్క జ్ఞానముతో నింపబడాలి. దైవ జ్ఞానముతో నువ్వు నింపబడాలి. దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో, దేవుని యొక్క వాక్యమును ఎలా వినాలో, దేవుని యొక్క మందిరములో ఎలా నువ్వు ప్రవర్తించాలో, నీ యొక్క కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, దేవుని యొక్క జ్ఞానముతో ఏ విధముగా నువ్వు నింపబడి అభివృద్ధి చెందాలో ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క జ్ఞానముతో మనము నింపబడాలి. బెస్లేలు గురించి 3 విషయాలు మీతో చెప్పానండి. 3 విషయాలు మీతో చెప్పాను. ప్రియులారా, మొట్టమొదటిది, అతడు దేవుని చేత పిలువబడినవాడు. రెండవది, అతడు దేవుని ఆత్మ చేత నింపబడినవాడు. మూడవది, అతడు దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడినాడు. ఈ రోజున ఈ 3 అనుభవాలు మనలో ఉన్నాయా? ఈ 3 అనుభవాలు మనలో ఉన్నాయా? నిజంగా బెస్లేలులో ఈ 3 అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏం జరిగిందో తెలుసా? దేవుడు అతన్ని ఏర్పరచుకుని దేవుడి పనిని అప్పగించినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినంతటి ప్రకారము అతడు జరిగించాడు. ఈ రోజున మన ప్రార్థన ఏంటంటే, అయ్యా నీ మాట ప్రకారము, నీ వాక్యము బోధించబడుతున్నప్పుడు ఆ వాక్యం అంతటి ప్రకారం జీవించేటువంటి మనసు మీరు మాకు దయచేయండి. ఈ రోజున నేను దేనికోసం పిలువబడ్డానో నేను గుర్తించాలి నాయనా. సంఘంలో దేనికి నన్ను పిలిచావు? ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నావు, ఈ ఉపవాస ప్రార్థనలు దేనికోసం నన్ను పిలిచావు? ఇంకా మందిర నిర్మాణం ఉంది, ఇంకా సంపూర్ణం కాలేదు. ఇందులో ఏ పని కోసం నువ్వు నన్ను పిలుస్తున్నావు? ఏ పని జరిగించడానికి నన్ను పిలుస్తున్నావు? దేనికి సహకారిగా నన్ను పిలుస్తున్నావు? సేవలో ఏ విధమైన పాత్రగా వాడబడ్డానికి నన్ను పిలుస్తున్నావు? ఆలోచించావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున దేవుడు తన ఆత్మతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన జ్ఞానముతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో ముందుకు రాగలవా? అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలోకి విందా. ఆ 3 అనుభవాలు నాలో దయచేయనైనా. నేను కూడా బెస్లేలు వలె దేవుని నీడలో ఉండే భాగ్యం నాకు దయచేయండి. అందరూ మోకరించాలి. ఎక్కువ సమయం తీసుకోవద్దు. 1 నిమిషము మనం మోకరించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలయ్యా. బెస్లేలు వంచి బెస్లేలుని ఏర్పరచుకున్న దేవా, ఈరోజు నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. బెస్లేలును పిలిచిన దేవుడు ఈ రోజు నిన్ను ఆయన పిలుస్తున్నాడు. నీ పిలిపేంటో నువ్వు గుర్తించావా? సంఘములో దేవునిని దేనికోసం పిలిచాడో నువ్వు గుర్తించావా? సంఘములో ప్రార్థన చేయి ప్రభు సన్నిధిలో. అయ్యా, బెస్లేలును పిలిచిన దేవా, నన్ను పిలవండి అయ్యా. నన్ను పిలిచావు తండ్రి. ఆ పిలుపునకు లోబడే భాగ్యం దయచేయండి. నా పిలుపును నేను గుర్తించే భాగ్యం నువ్వు నాకు దయచేయండి. ప్రభా నీకు వందనాలు ప్రభా. ప్రభా నీకు స్తోత్రాలు నాయనా. ప్రభా నీ నామమునకు వందనాలు తండ్రి. నైనా నీ నామమునకు నైనా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. బిగ్గరగా ప్రార్థన చేయండి. ఒకసారి గట్టిగా ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. బెసలేలు వంటి నైనా అనుభవాలు మాలో కలిగించండి. మా పిలుపేంటో మేము గుర్తించే భాగ్యం నువ్వు మాకు దయచేయి ప్రభా. నైనా పిలుపునకు మేము లోబడే భాగ్యం మీరు మాకు దయచేయండి. సంఘములో సహకరించడానికి దేవుడు పిలుస్తున్నాడేమో, పరిచర్య చేయడానికి దేవుడు సంఘములో పరిచర్య చేయడానికి పిలుస్తున్నాడేమో, సంఘములో సహకరించడానికి దేవుడు నేను పిలుస్తున్నాడేమో. ఉపవాస ప్రార్థనలోనే నీ పిలిపేంటో నువ్వు గుర్తించాలి. ఇదిగో బెస్లేలు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. అయ్యా, నన్ను నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభా. నీ ప్రభు సన్నిధిలో ప్రార్థించాలయ్యా. నీ ఆత్మ చేత నేను ప్రభావితం చేయబడాలి. నీ ఆత్మ చేత నేను నడిపించబడాలయ్యా. మూడవది, ప్రభు నీతో చెప్పి ఉన్నాడు, ఇతడు దేవుని జ్ఞానముతో నింపబడి. జ్ఞానం లేదు ప్రభా. కొన్నిసార్లు జ్ఞానహీనునిగా ప్రవర్తిస్తున్నాను, జ్ఞానహీనురాలుగా ప్రవర్తిస్తున్నాను. నాకు జ్ఞానం మీరు దయచేయి ప్రభా. జ్ఞానం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి.
దేవా నువ్వు నాకు జ్ఞానమును అనుగ్రహించు. ప్రభువా నువ్వు నాకు సంఘములో జ్ఞానమును మీరు దయచేయండి. అయ్యా సంఘములో ఎలా ప్రవర్తించాలో జ్ఞానము నాకు దయచేయండి. ఈ రోజున ప్రభు నేను పిలుస్తున్నాను. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి ప్రార్థిద్దాం, గట్టిగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి, గట్టిగా చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ జ్ఞానముతో నన్ను నింపు ప్రభువా, నీ జ్ఞానముతో నన్ను నింపండి, నీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా. అయ్యా నీ పిలుపును గుర్తించే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అద్భుతమైన మాట్లాడారయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ మాట వినే మనసు మీరు మాకు దయచేయండి ప్రభువా, నీ మాటకు లోబడే మనసు మీరు మాకు దయచేయండి. అందరూ ప్రార్థన చేద్దాం. నేను నువ్వు ఆజ్ఞాపించినంతటి ప్రకారం మీరు జీవించే మనసు మాకు దయచేయండి ప్రభువా. బెసలేలు వంటి శ్రేష్టమైన అనుభవాలు మా అందరిలోని మీరు కలిగించునైనా, మా అందరిలోని మీరు కలిగించునైనా. చేతుల పైకెత్తి ప్రార్థన చేయి, గట్టిగా ప్రార్థన చేయి. అయ్యా నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలయ్యా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింప చేయుమయా. జీవనదిని నా హృదయములో, జీవనదిని నా హృదయములో, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ ఉపవాస ప్రార్థనలో నువ్వు నాకు ఇచ్చిన ఆత్మీయ వరం ఏమిటో నేను గుర్తించినైనా దాన్ని కొరకు ఉపయోగించే భాగ్యం దయచేయండి అయ్యా. నా హృదయములో స్తోత్రం. జీవనదిని నా హృదయములో, జీవనదిని నా హృదయములో, శరీర క్రియలన్నయో నాలో నశింపచేయుమయా. శరీర క్రియ ఆమె నాలో నశింపచేయుమయా. జీవనదిని జీవనదిని బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో. బలహీన సమయము అందరూ పాడదామా. జీవనదిని నా హృదయములో, ఆమేన్. జీవనదిని నా హృదయములో, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. జీవనదిని నా హృదయములో, ఆమేన్. జీవనదిని నా హృదయములో, ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ప్రవహింపచేయుమయా, ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేయబోతున్నాను. బెసలేలు 20 లక్షల మందిలో
అతను ఒక్కడే దేవుని పని కోసం ఏర్పాటు చేయబడ్డాడు. ప్రత్యక్షపు గుడారం కట్టడానికి దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు అతన్ని వాడుకున్నాడు. అయ్యా, బెసలేలును వాడుకున్న దేవా, నీ పరిచర్య కోసం నేను వాడబడాలని ఇష్టపడుతున్నానయ్యా. నీ మందిర నిర్మాణం కొరకు నేను వాడబడాలని ఇష్టపడుతున్నాను అయ్యా. నీ సేవలోనైనా సేవకునికి నేను సహకారిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నన్ను వాడుకో ప్రభువా అని ఆశపడిన వారు ఒకసారి మీ కుడి హస్తం పైకి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైతే కుడి హస్తం పైకి చూపించారో ఒకసారి లేచి నిలబడండి. సహోదరి సహోదరుడా, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. బెసలేలును ఏర్పరచుకున్న దేవా, నువ్వు నన్ను ఏర్పరచుకుంటున్నందుకు వందనాలయ్యా. దేవుడు నిన్ను సంఘములో ఒక పనిముట్టుగా ఆయన వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఒక పాత్రగా దేవుని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. బెసలేలు అనే పేరు ఈ రోజున మనం ఎందుకు ధ్యానించామంటే 20 లక్షల మందిలో దేవుడు అతన్ని ఏర్పరచుకుని దేవుని పనిముట్టుగా, దేవుని పాత్రగా దేవుడు అతను వాడుకున్నాడు. ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. నిలబడిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఆ రోజున బెసలేలును వాడుకున్న దేవా, ఈ బిడ్డలను నీ పని కొరకు మీరు వాడుకుందురుగాక. నీ సేవ కొరకు వీరిని వాడుకుందురుగాక. ఇదిగో నీ సంఘ పరిచర్య కొరకు వీరిని వాడుకుందురుగాక. అయ్యా, పరిచారకులుగా, సువార్త ప్రకటించేవారిగా, ఇతరులను ప్రోత్సహించేవారిగా, నీ సేవ నిమిత్తం గుప్పెలు విప్పి ధారాళముగా ఇచ్చేవారిగా, నైనా నీ సేవకునైనా ఆర్థికంగానైనా వారు సహకరించేవారిగా అని వాడుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా నైనా వీరందరూ కూడా ఒక ఘనమైన పాత్రలుగా తండ్రి ఈ కార్యాల నిమిత్తం వారి హస్తాలు చాచి ఆయన సహకరించే వారిగా వారిని వాడుకోండి ప్రభువా. నీ పని నిమిత్తం వారిని వాడుకోండి. నీ సేవ నిమిత్తం వారిని వాడుకోండి. ఆయన ఘనమైన పాత్రలుగా మీరు వాడుకొని యజమానుని చేతిలో వాడబడే పాత్రలుగా మీరు మార్చబడుదురుగాక. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇక్కడ వ్యయ ప్రయాసలతో సేవ చేస్తున్న పౌలయ్య గారు వారి పరిచయం మీరు దీవించండి. జోబాబు గారు, ప్రసాద్ గారు, వారి కుటుంబం అంతటినీ మీరు ఆశీర్వదించమని నీ సన్నిధిలో ఘనమైన పాత్రలుగా ఈ కుటుంబాన్ని మీరు వాడుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగమున చెల్లించుకుని యేసు నామమున ప్రార్థించి అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. కూర్చోండి. ఈ సమయంలో ఎవరైనా బాప్తిస్మాలకి సిద్ధపడుతూ ఉంటే అందరూ కూర్చొని. బాప్తిస్మానికి ఎవరైనా సిద్ధపడుతూ ఉంటే బాప్తిస్మానికి ఒక్కసారి మీరు ముందుకు వస్తే మీకోసం ఒక సావుకునిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు. యవనస్తులైనా పర్లేదు, ఇప్పుడు ప్రేరేపించబడుతున్నా పర్లేదు, ఇప్పటికిప్పుడు ప్రేరేపించబడుతున్నాయా, నాకు బాప్తిస్మము కావాలి. నీవు నన్ను పిలుస్తున్నా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నాకు బాప్తిస్మం కావాలి. నా ఆశపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ముందుకు రండి. మీకోసం దైవ సేవకునిగా ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రియులారా, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రక్షణను నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. ఒకవేళ మీకు 13 సంవత్సరాల వయసు దాటితే ప్రియులారా, మంచి చెడు ఆ వివేచన మీకు తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఆలోచన చేయకుండా అమూల్యమైన రక్షణ భాగ్యాన్ని యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి నీటి బాప్తిస్మము పొందడానికి ముందడుగు వేయండి. ఇంకా ఉపవాస ప్రార్థన చదువుతుంది. ఎప్పుడుతో ముగింపు అమ్మ, ఇక్కడ ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా దేవుడు మీతో మాట్లాడుచు ఉన్నాడు. అస్సలు మీరు ఎట్టి పరిస్థితులు ఆలోచించవద్దు. మనకి రక్షణ అనేది చాలా ప్రభు, ఎప్పుడు ఏమి జరుగుతుంది ఎవరికి తెలియదు. మొన్న ఒక వార్త విన్నాను. ఏంటంటే
10 సంవత్సరాల అమ్మాయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఎంత వయసు ఎంత? 10 years అమ్మాయి గాల్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అంటే మీరు గమనించండి, పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు. కేరళలో ఇక వరద వచ్చి కుటుంబాలు కొట్టుకుని వెళ్ళిపోయి చచ్చిపోయారు. విజయవాడలో చనిపోయారు. పరిస్థితులు బాలేదు, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోవడానికి వీల్లేదు. కరోనా సమయంలో ఇద్దరు ఫ్యామిలీ భార్య భర్తలు కాకినాడ హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అయ్యా, మాకు కరోనా వచ్చిందండి, మాకు అర్జెంటుగా బాప్తిసం కావాలి, ఈ సమయంలో మేము బాప్తిసం పొందడానికి ఇష్టపడుతున్నాం అన్నారు. అంతకు ముందు ఎంత చెప్పినా వినలేదండి. ఎంత చెప్పినా పాస్టర్ గారిని వెర్రి వల్ల చూశారు. ఎంత చెప్పినా వినలేదు. కరోనా వచ్చింది, ఇప్పుడు వాళ్ళ ఐసీయూలో ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళి బాప్తిసం ఇవ్వాలట అని కుదురుతుందా? కుదురుతుంది చెప్పండి. ఏదో విధంగా మార్పు ఏర్పాటు చేయమంటారు. ఎలాగైనా అవకాశం కుదరదండి. మీరు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఏమైనా ఆలోచించవచ్చు అంటే మీరు గమనించండి, అదే కరోనాతో భార్య భర్తలు ఇద్దరు కూడా 6 రోజులకి హాస్పిటల్లో చనిపోయారు, రక్షణ లేకుండా. కాబట్టి చెప్పినంత కాలమేమో సేవకుడు వెర్రి వల్ల కనిపిస్తాడు. మీకు అవకాశం చేయి జారి దాటిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఎట్టి పరిస్థితులు సహకరించు. కాబట్టి సాయంత్రంలోగా అయినా పర్లేదు, అయ్యగారితో చెప్పండి, నాకు రక్షణ కావాలి, నేను ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఇప్పటి వరకు రేపటి వరకు కూడా సమయం ఉంది. కాబట్టి నేను ప్రభువును సొంత రక్షణ అంగీకరిస్తున్నాను, నాకు బాప్తిస్మము కావాలి, నాకు రక్షణ కావాలని చెప్పేసి మీరు ముందడుగు వేసి ప్రభు ఇచ్చే అమూల్యమైన రక్షణ సద్వినియోగం చేసుకోండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన నీవు ఎలాగూ ఈరోజు ఇదే నీకు అనుకూలమైన సమయం, సద్వినియోగం చేసుకుందా. మా బ్రాంచ్ చర్చ్ లో కావడం అలాగే చీర కొనుక్కుని లోపల పెట్టుకుందండి, వాయిదాలు వేస్తానే వచ్చింది, ఉపాస ప్రార్థనలు అంది, తీర బాప్తిసాలు నిలబడలేదు. ఆ తర్వాత మరల ఇంటికి వెళ్తే చీర పట్టుకొని చూపిస్తుంది, ఇదిగోండి చీర అంటుంది. పిల్లలు మీరు గమనించండి, ఆ చీర కదమ్మా బాప్తిసం ఎప్పుడు చెప్పండి, మరలా January 1st ఉంది. January 1st వచ్చింది, బాప్తిసానికి సిద్ధపడలేదు. పిల్లలు మరలా ఇల్లు అడిగితే సభలంది, అలాగే వాయిదాలు ఇస్తుంది. ఒక రోజున అందరికీ గుడ్ నైట్ చెప్పి పడుకుందటండి. ఉదయానికి లేవడం లేదు అసలు. ఎంత తలుపు కొట్టినా లక్ష్మి లక్ష్మి అంటే ఇంకొకటే లక్ష్మి లక్ష్మి గట్టిగా తలుపు కొట్టి లోపలికి వెళ్ళేటప్పటికి లక్ష్మి అని కేక పెట్టారు. బకెట్ తన్నిస్తుంది లక్ష్మి, ఒకటే నిద్ర. కాబట్టి సమయం ఉండగానే, దీపం ఉండగానే ఏం చేయాలి? ఆ కొత్త చీర అలాగే ఉంది అయ్యగారు, కొత్త చీర అలాగే ఉంది, బాప్తిసం మాత్రం పొందలేదు. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని రేపటి వరకు సమయం ఉంది, అయ్యగారిని సంప్రదించండి. పరిశుద్ధాత్మ దేవుడు అనేకుల హృదయములో కార్యములు జరిగించును గాక. గట్టిగా చప్పలు కొడుచు ప్రభు నామమున మహిమ.